లిస్టులు ఉండండి, కొత్త ఓటర్ లిస్టులకు అందరూ మ్యాప్ అయ్యారా లేదా, వాళ్ళందరూ మ్యాప్ అయిన దాంట్లో ఇంకెవరైనా పెండింగ్ ఉంటే వాళ్ళు ఎందుకు మ్యాప్ అవ్వలేదు, అలాగే మ్యాప్ అవ్వని వాళ్ళు పాత ఓటర్ లిస్టులో ఎక్కడ ఉన్నారు, అది ఏ ఊళ్ళో ఉన్నారో ఏ ఫ్యామిలీలో ఉన్నారని చెప్పి వాళ్ళని కూడా మన 2025 ఓటర్ లిస్టుకు చేర్చుకునే విధంగా మ్యాపింగ్ చేసుకునే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఎస్ఐఆర్ అనేది ప్రారంభించబడింది. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క ఎవరైతే ప్రెసిడెంట్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2002లో ఏ ఫ్యామిలీ అయితే ఉన్నారో ఆ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మ్యాప్ చేయించుకోవాల్సింది ఉంటుంది, మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి బిఎల్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి ఎస్ఐఆర్ అని 2025లో ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు రిజిస్టర్ అయి ఉండాలి. ఎస్ఐఆర్ అనే సర్వేలో ఓటు ఇవ్వడం జరిగింది. మన బిఎల్ఓ ద్వారా మీకు ఎవరికి ఇంటికి కూడా ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. ఆ ఫామ్ ఈ 4 గ్రామాలకి నేను బిఎల్ఓ చేశాను. మన గ్రామ పంచాయతీలో మనకు ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ఓటర్ లిస్ట్ని బట్టి మనకు 2 పోలింగ్ స్టేషన్లు ఇచ్చారు, పోలింగ్ బూత్ ఇచ్చారు. అందులో ఒకటి ఇక్కడ వీరవాడ స్కూల్ దగ్గర, రెండవది దప్పాలంలో స్కూల్ దగ్గర, మూడవది అందులో అయితే మన బిఎల్ఓ గారు ఉంటారు. ఇక్కడ మన వెటర్నరీ అసిస్టెంట్ గారు ఉంటారు కదా, ఆయన బిఎల్ఓ. ఇందులో మీకు ప్రతి ఒక్కరికి కూడా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ప్రతి ఒక్క ఓటర్ 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరైతే ఇప్పటివరకు ఓట్లు ఇచ్చేసుకున్నారో వేశారో వాళ్ళందరినీ కూడా ఇందులో ఎన్యూమరేషన్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. అంటే 2002లో వాళ్ళు ఏ ఓటర్లో ఉన్నారు, వాళ్ళ పేరు తప్పుందా, వాళ్ళ మేల్ ఫీమేల్ అంటే ఏమన్నా కానీ లింగం అంటాం, పురుషుగా ఆ స్త్రీ అని ఉంటుంది, అది అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇలాంటి అనమాట. భార్య పేరు బదులు భర్త పేరు వచ్చిందా, భర్త పేరు తక్కువ వచ్చిందా, భర్త బదులు తండ్రి పేరు వచ్చిందా, ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటివన్నీ సరి చేసుకునేది కూడా ఇందులోనే ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మేము చేసినంత వరకు ఫామ్ 8 ద్వారా మేము చేసాం. అలాంటివి చేసిన కొంతమంది ఫోటోలు సరిగ్గా జరిగితే ఫోటోలు అప్డేట్ చేయడం జరిగింది. కొన్ని పేర్లు ట్రై చేసాము. అలాంటివి కూడా ఇప్పుడు ఈ యొక్క రివిజన్లో చేసుకోవడానికి ఉంది. అలానే కొంతమంది మైగ్రేట్ అయ్యి ఉంటారు, మ్యారేజ్ అయ్యారు, అలాంటి ఓట్లు కూడా ఈ యొక్క పోలింగ్ బూత్ నుంచి వాళ్ళు ఎక్కడైతే ప్రెజెంట్ ఉంటున్నారో ఆ పోలింగ్ బూత్ మార్చుకునే అవకాశం కూడా ఈ రివిజన్లో చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రజలందరూ కూడా ఈ ఒక్క నెల రోజులే, ఈ రోజు నుంచి కరెక్ట్గా ఈ నెల 30 కూడా మనకు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఎన్ని విలేజ్లు ఉన్నాయో ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి వచ్చి ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని వెంటనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్తో ఫిల్ చేయాలి. అంతకుముందు ఒక 2002లో లేకపోతే వాళ్ళని ప్రెజెంట్ ఉన్న ఓటర్ లిస్ట్లో చేస్తారు. ఒకవేళ అప్పటికీ కొంచెం ఏజ్ దాటిపోయి ఉంటారండి. అంటే ఇప్పటి వరకు బిఎల్ఓగా మేము చేసింది ఏంటంటే 40 ఏళ్ళు నిండిన వాళ్ళు అని చెప్పి 2 విధాలుగా మేము 2 విధాలుగా వేసేసి మ్యాపింగ్ చేయడం జరిగింది. అప్పటికి కూడా కొంతమంది ఓటు లేని వాళ్ళు ఉన్నారు. అంటే వయసు సరిపడా ఉన్నాక ఓటు లేని వాళ్ళు ఉంటారు, అంటే ఓట్లు నమోదు చేయని వాళ్ళు. ఒకవేళ ఓడిన వాళ్ళు ఉన్నా కూడా కొత్తగా ఓటు నమోదు చేసుకునేది తర్వాత వస్తుంది. కానీ ఓటు వేస్తున్న వాళ్ళు పోయిన 2002లో ఉన్నారా లేదా, ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏ పేరుతో ఉన్నారు అనేది చెక్ చేయడం జరుగుతుంది. కంపేర్ చేసి చూస్తారన్నమాట. అప్పటికి కొంచెం మారుస్తారు. అంటే అప్పటి ఇంటి పేరు వేరు, ఇప్పుడు ఇంటి పేరు మార్చుకున్న వాళ్ళు ఉంటారు కొంచెమంది, అలాంటివి సెర్చ్ చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అవి కూడా తీసివేయడం జరుగుతుంది. దానికి కూడా ఒక రిపోర్ట్ రాస్తాం కదా, రిపోర్టు సర్టిఫికేట్ అది ఉండాలి. దానికి మనకు సంతకం. అలానే ఈ ఫామ్ ఇచ్చిన ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక రిజిస్టర్ తీసుకోవాలి. అంటే రిజిస్టర్ దాంట్లో సంతకం చేయాలి. ఫామ్ ఇచ్చినట్టుగా మేము మీ దగ్గర సంతకం తీసుకున్నాం. అందుకని ప్రతి ఒక్క ఓటర్ ఎక్కడున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి ఆ ఫామ్ ఫిల్ చేసేలా మీరు కొంచెం సహకరించాలి. అందుకోసమని ఈ మీటింగ్ పెట్టారు. అలానే ఎవరి ఏ ఫోన్